మందుబాబులకు డబుల్ కిక్ ఇచ్చే వార్త. ఇకపై క్వార్టర్ బాటిల్ 80 రూపాయలే. మద్యం ప్రియులకు ఇంతకు మించిన శుభవార్త మరొకటి ఉండదు. ఇప్పటి వరకు భారీ ధరకు అమ్మిన మద్యం బాటిళ్లను ఇకపై వాటిలో సగానికంటే తక్కువ ధరకే విక్రయించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే అప్పట్లో అత్యంత తక్కువ ధర మందు క్వార్టర్ 200 రూపాయలకు పైగా ఉండేది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నూతన మద్యం పాలసీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల ఎన్ఎంసీ బ్రాండ్ల అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో తక్కువ ధర 200 రూపాయలు కేటగిరీలో అమ్మిన మద్యంను ఇప్పుడు 80 నుంచి 90 రూపాయలకే విక్రయించడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకే మద్యం విక్రయిస్తామని కూటమి ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసింది. అందులో భాగంగానే కొత్త మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ కంపెనీలతో చర్చించింది. కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టబోతోంది. ఇకపై క్వార్టర్ అంటే చీప్ లిక్కర్ 80 రూపాయలు లేదా 90 రూపాయలకు రాష్ట్రంలో విక్రయించనున్నారు. అయితే ఈ శుభవార్త ప్రకటించడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. అయితే కొత్త మద్యం పాలసీపై ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో అమల్లోకి తీసుకురానున్నారు. మద్యం ధరలు బాగా పెరగడం వల్లే యువత గంజాయికి బానిసలవుతున్నారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గంజాయిని అరికట్టడానికే తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి తెస్తోంది. అయితే గత ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజల కుటుంబాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ మద్యం అమ్మకాలు కూలీ కాయ కష్టం చేసుకునే వారికి డబ్బుల్లో సగం మద్యంకే ఖర్చు చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి కూడా ఎంతో కొంత మేలు జరగనుంది.